విఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. మీకు ఓ విషయం తెలుసా, నా దగ్గరకు ఒక అమ్మాయి వస్తుంది, జాతకం చెప్పండి గురువు గారు అంటారు. నేను హీరోయిన్, నీ జీవితంలో హీరోయిన్ కావు. డిసప్పాయింట్ చేయడం కాదు, ఇమ్మీడియట్గా మనం ఏం చెప్తున్నాం, ఒక బోటికి పెట్టుకోండి అంటే నీకు నేను ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నేను రష్మికను దొక్కేయాలి, నీకంత సీన్ లేదంట. ఇట్లనే మన ఇద్దరం ఎట్లయితే ఇంటర్వ్యూ చేస్తున్నామో అట్లనే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను పేర్లొద్దు, అతను వచ్చిండు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఇట్లనే నేను కార్లో పోతుంటా అంటే నా కారు ఎక్కువ అన్నాడు, ఎక్కడన్నా డ్రాప్ చేయాలి, నా కారు ఉంది ఆల్రెడీ, డ్రాప్ చేయాలి, 70 లక్షల కారు ఎక్కుదాం పా అన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అన్నాడు. ఎంబడే సంవత్సరం తర్వాత నీ బండి ఉండదు, నీ బండిలో పెట్రోల్ ఉండదు పో అన్న. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, అబద్ధం కాదు. ఇదే మాట మాట్లాడినా. నా సంఘాన్ని తెలియదు, 10 కోట్లు పెట్టి ఇల్లు కడతా అన్నా అన్నాడు. కట్టు పోయి కట్టు, నేను ఒకటే చెప్తాను, నీ జాతకంలో నీకు ఈ కారు ఉండదు, నీ తన పెట్రోల్కు పైసలు ఉండవు, కథ నువ్వు బిస్కెట్ నీ లైఫ్ పో అని చెప్పిన. సంవత్సరం తర్వాత తెలంగాణ పార్టీ భవన్ పక్కకు మోర్ మెడికల్ హాల్ అని ఒకటి ఉంటుంది, మోర్ మెడికల్ హాల్. అందులో నేను మందులు కొంటున్నా. నా పక్కకు ఒక ఆయన వచ్చి నిలబడ్డాడు. నమస్తే పంతులు. నమస్తే, ఎవరు? పలానా రోజు ఆడ కలిసినాం మనం. అవును, ఏం సంగతి, ఎట్లును? అయిపోయింది పంతులు. ఏమైంది? ఆల్టో కార్లు వచ్చిన, నువ్వు చెప్పినట్టే అయింది. అది వేణుస్వామి. గురుగారు, ఇప్పుడు వామాచారం కావచ్చు, లేకపోతే కామాఖ్య అమ్మవారు కావచ్చు, ఇవన్నీ ప్రచారంలోకి రావటానికి కొంత వేణుస్వామి కూడా ఒక కారణం. ఎందుకంటే పదే పదే మీ నోట్లో నుంచి మేము చాలా సందర్భాల్లో విన్నాం. వీటికి మీరు ఎలా నేర్చుకున్నారు? ఇది కఠోరంగా ఉంటుందని కూడా విన్నాం. అలాంటి సందర్భాల్లో మీరేమైనా ఇబ్బందులు పడిన సందర్భం కానీ, మీరు ఎక్కడైనా ఆగిపోయిన సందర్భం కానీ ఉందా? సో జనరల్గా మనం వామాచారం వైపు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి ఒక మనకు జీలు ఏముండాలి అంటే, ఈ వామాచారం అనేది లిక్కరు నాన్ వెజ్ లేకుండా చేసే పూజ కాదు. కంపల్సరీ లిక్కరు నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మనం మానసికంగా ఫిక్స్ అవ్వాలి ఏంటంటే, సమాజము మనల్ని వ్యతిరేకమైన ధోరణితోని చూసే అవకాశం ఉంటుంది. ఓకే. సో సమాజానికి ఉపయోగపడే దాంట్లో వామాచారం అనేటువంటిది ప్రజెంట్ ఎలాగైతే సైన్స్ అభివృద్ధిలోకి వస్తుందో, ఎలాగైతే నార్మల్ మెడిసిన్స్ కాకుండా కొన్ని స్టెరాయిడ్స్ పనిచేస్తాయో, సో అలాంటి యొక్క పూజలు వామాచారం అంటారు. అంటే వామాచారం అనేది చాలా త్వరగా రిజల్ట్ని ఇస్తుంది. చాలా కఠినమైన కష్టాలకు, చాలా ఘోరమైన కష్టాలకు, దారిద్ర్యానికి, చాలా భయంకరమైన కష్టాలను బయటికి తీసుకురావడానికి వామాచారం పనిచేస్తుంది. సో వామాచారం నేర్చుకోవాలి అంటే ప్రథమం ఏంటంటే, ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా పోవాల్సి ఉంటుంది. సమాజానికి రూల్ కదా, అది రూల్ అమ్మా. ఇప్పుడు అయినా కూడా మీరు అటువైపు నేను ఏమనుకున్నా అంటే, నేను జనాలకు ఏదో చేయాలి అనే ఇంటెన్షన్. ఇప్పుడు నన్ను విమర్శిస్తారు అనేది నాకు సెకండరీ, రెండోది తెలంగాణ సాంప్రదాయాలు, ఆంధ్ర సాంప్రదాయాలు డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ నరసింహస్వామి దేవాలయంలో కూడా నాన్ వెజ్ లిక్కర్ అనేది ఉండదు. తెలంగాణలో ఆ రెండు లేనటువంటి దేవాలయాలు లేవు. ఉదాహరణ, యాదగిరిగుట్టలో దర్శనం అయిపోగానే కిందికి రాగానే ఫస్ట్ మందు, నాన్ వెజ్ ఉంటుంది. అలాగే నా స్వంత దేవాలయం నాచారం గుట్టలో కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ లిక్కర్ ఉంటుంది. సో చిన్నప్పటి నుండి వీటిని చూస్తూ ఇవి ఏవి తప్పులాగా నాకు కనిపించాల. కారణం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నాకు ఇక్కడ ఆషాఢ మాసంలో జరిగే బోనాలలో నాన్ వెజ్ లిక్కరు లేనటువంటి పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి సో నాకు ఇబ్బంది అనిపించలేదు. రెండోది, నేను ఎక్కడ కనెక్ట్ అయినా అంటే, ఇవన్నీ పక్కకు పెడితే దీనివల్ల జనాలకు ఉపయోగపడుతుందా పడదా? ఓకే, ఉపయోగపడుతుంది. ఇప్పుడు జనరల్గా జనాలు చేసేటువంటి పూజలు వేరే పూజలు ఉన్నాయి, వాటిని నేను తీసుకోను. ఏవో పూజలు చేసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణ, ఒక శాంతి ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకు ఒక పూజ ఉంటుంది, ఒక డెవలప్మెంట్కి ఒక పూజ ఉంటుంది. ఇక్కడ అభివృద్ధికి పూజలు లేవు సాంప్రదాయంలో, దక్షిణాచారంలో. దక్షిణాచారము అంటే వామాచారానికి క్వైట్ ఎగనిస్ట్. అంటే సాత్వికమైన దేవతలు, గణపతి కానీ వెంకటేశ్వర స్వామి వారు కానీ, వీళ్ళందరూ సాత్విక దేవతలు. సో వీళ్ళు ఇచ్చే రిజల్ట్ 10% ఉంటుంది. రెండవది, వీళ్ళు కష్టాలని పోగొడతారు తప్ప సుఖాలని ఇవ్వరు. గుర్తుంచుకోండి ఇక్కడ. సో సుఖాలని అంటే నేను మాట్లాడేది పొజిషన్, డబ్బు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇయ్యరు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇచ్చేవాళ్ళు కలియుగంలో దశమహావిద్యలు. సో దశమహావిద్యలు నేర్చుకుంటేనే నాకు చిన్నప్పటి నుండి ఏముంది మనసులో, కింగ్ మేకర్. సో ఆ కింగ్ మేకర్కు నేను కనెక్ట్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే మిరాకిల్ జరుగుతాయి. ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ సూపర్ స్టార్ అవుతాడు, ఒక నార్మల్ పర్సన్ కోటీశ్వరుడు అవుతాడు. సో ఇవి నేర్చుకునే క్రమంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా మీరు? సో ఇవి ఫస్ట్ ఇక్కడ నా నిర్ణయము ఎందుకు వచ్చింది అనే చెప్తున్నా. అంటే నేను నిర్ణయించుకోవడానికి ఇది రీజన్.
అరే ఓకే. మనం కింగ్ మేకర్ కాగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయము, ప్లస్ దాన్ని బేస్ చేసుకొని అవతలి వ్యక్తిని మనం ఏదంటే సక్సెస్ చేయగలుగుతాము అనేటువంటి ఒక నిర్ణయం ద్వారా నేను దశమహావిద్యలు నేర్చుకోవాలి అనేది నా డిసిషన్. ఓకే. ఈ డిసిషన్ అయినాక ఫస్ట్ కామాఖ్యకు పోయి, కామాఖ్యలో అక్కడ మనకు దీక్ష ఇచ్చేవాళ్ళు ఉంటారు. మ్మ్. సో కఠినమైన దీక్ష 10 రోజుల పాటు ఒక్కొక్క విద్య మీద ఉంటుంది. ఓ. అంటే ఒక విద్య 10 రోజులే ఇస్తారు, అంతే. అట్లా 10 విద్యలు. ఓకే. సో 100 రోజులు పడుతుంది. కానీ వామాచారంలో ఏముంటుందంటే యజమాని యొక్క కోరికలను 5 కోరికలను పేపర్ మీద రాసుకుంటాం. మ్మ్. ఈ కోరికలు మేము మిమ్మల్ని అడగం, పేపర్ మీద రాస్తాం. ఓకే. మీకు ఏం కావాలి అని మొదలే సంకల్పం రాసుకుంటప్పుడు పేపర్ మీద మీ నక్షత్రము, గోత్రము, ఆ కోరికలు 5 రాసుకుంటాం. 5 పర్మిషన్. మ్మ్. ఈ 5 సక్సెస్ అవుతాయి. 5 కంటే ఎక్కువ రాసుకోవడానికి లేదు వామాచారంలో. ఓ. ఈ 5 పేపర్ మీద రాసుకొని సైలెంట్ సంకల్పం ఉంటుంది. అంటే ఇవి అమ్మవారికి డైరెక్ట్గా నివేదిస్తాం. ఇగో వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళకి ఇది కావాలి అని చెప్పుకుంటాం. మ్మ్. సో ఇవి చెప్పినప్పుడు ఆయన మమ్మల్ని ఏమడుగుతాడంటే, మరి నువ్వు ఇక్కడ మందు వాడుతావు, ఈ కంట్రోలింగ్ నీకుందా? మ్మ్. మందు ఖచ్చితంగా నువ్వు నెలకు ఇన్నిసార్లు మందు తాగాలి అని రూల్ ఉంటుంది. ఎందుకంటే ఓ. ఎప్పుడైతే మేము దీక్ష తీసుకుంటామో, దీక్ష తీసుకున్నప్పుడు మా పొట్టలో అమ్మవారు ఉన్నట్టు మేము భావించాలి. మ్మ్. మా పొట్టలో అమ్మవారు ఉంది. ఓ. సో మరి పొట్టలో అమ్మవారికి ఉన్నప్పుడు నువ్వు ఫీడ్ చేయాలి కదా. ఆ ఫీడ్ అమ్మవారికి అనేది feeding- అమ్మవారికి ఫీడ్ అనేది మందే. అమ్మవారికి ఫీడింగ్ అంటే మందు నాన్ వెజే కదా. ఓకే. ఆ నాన్ వెజ్ లో కూడా మటన్ అనేది మస్ట్ కదా. మ్మ్. ఎందుకంటే ఇవన్నీ ఉంటాయని మీకు ముందుగానే తెలుసుకునే ఇవన్నీ వెళ్ళారా తెలుసు. వేణుస్వామి గారు? ఇవన్నీ తెలుసుకొని వామాచారము నా డ్రీము. ఓకే. వామాచారం నా డ్రీము. ఈ రోజు సమాజము విమర్శించిన, సమాజము యాక్సెప్ట్ చేయకున్నా, వేణుస్వామి వాళ్ళ నాయనగారు పెద్ద పూజారి, మా నాయనగారు నిష్ఠాగరిష్ఠుడు. ఆయన జీవితంలో బ్రతికున్నంత కాలం అంగి వేసుకోలే, షర్ట్ వేసుకోలే, ఓ. షర్ట్ లేకుండా తిరిగిండు ఆయన. మ్మ్. అలాంటి ఆయన కుటుంబంలో. కొడుకుగా, అలాంటి కుటుంబంలో నుండి వచ్చిన నేను పూర్తి కాంట్రాస్ట్ అయినటువంటి నాన్ వెజ్ వైపు రావడం అనేటువంటిది అతిపెద్ద నిర్ణయం నా లైఫ్లో. ఈ వామాచారంలో ఈ సబ్జెక్టును టచ్ చేసింది ఇప్పటి వరకు మ్మ్. ఒక 2 టచ్ చేసినారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఓకే. ఒకటి మిరాయి సినిమా, ఒకటి రాజమౌళి ఇప్పుడు రాబోయే సినిమా మహేష్ బాబు సినిమా. మ్మ్. ఈ 2 సినిమాలు మీరు అబ్జర్వ్ చేయండి. మిరాయి సినిమా ప్రారంభం చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు మంచు మనోజ్ కాంట్రవర్సీలో ఉన్నాడు. చెప్పాలి, మీరు మ్మ్. ఆన్సర్ చెప్పాలి మీరు. అవును. అవునా? మ్మ్. ఎందుకంటే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. మ్మ్. చూశారా మీరు సినిమా? లేదండి. అయితే మిరాయి సినిమాలో బగాలాముఖి గురించి చూపిస్తాడు. దశమహావిద్యల్లో బగాలాముఖి ప్రాముఖ్యమైనటువంటి అమ్మవారు. మ్మ్. జస్ట్ ఆ పాత్ర వేసినందుకే ఆయనకు అంత కాంట్రవర్సీ సమస్యల్లో ఇరుక్కున్నారు ఆయన. ఇరుక్కుంటారు. సో ఇది స్పెషాలిటీ. రెండవది ఇక్కడ ఈ వామాచారం కాన్సెప్ట్ ఏంటంటే, మనం 100 కోరుకుంటే అమ్మవారు 200 ఇస్తుంది. మ్మ్. రాజమౌళి సినిమా, మహేష్ బాబు సినిమా వారణాసి. వారణాసి లాంచ్ చేసినప్పుడు One మీరు more. అబ్జర్వ్ అయిన దాంట్లో వారణాసి. వారణాసి సినిమాలో దాంట్లో మీకు చిన్నమస్తా దేవి గురించి చూపిస్తాడు. చిన్నమస్తా అమ్మవారు తల నరుక్కొని ఉంటది, ఆమె గురించి చూపిస్తాడు. జస్ట్ ఆ లాంచింగ్ లోనే హంగామా జరిగింది. మ్మ్. అవును. అంటే నేను అనేది ఏంటంటే, ఇగో ఇంత సంచలనం ఉంటుంది లైఫ్. సో వీటిని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. ఇంకా నా నాకేం కోరిక. వద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకోవాలి. అనేది నా కోరిక. సో అది దానికోసం నా ఏమైందంటే, నేను ఏదైనా చేస్తా. మీరు నమ్మరు, ఇవాళటి వరకు నేను చేసినటువంటి పూజలలో అమ్మాయిల దగ్గర నేను సింగిల్ ఎన్పి తీసుకోవాలి. ఇవాళటి వరకు, ఈ రోజు వరకు ఏ హీరోయిన్ దగ్గర కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గర కానీ, ఏ సెలబ్రిటీ దగ్గర కానీ నేను డబ్బులు తీసుకుని అమ్మాయిల దగ్గర, నేను అమ్మాయిని దేవతా స్వరూపంలో చూస్తా. మాకు ఫస్ట్ ఇచ్చేటువంటి రూల్ ఏంటంటే, మా నియమాలలో ఫస్ట్ నియమం ఏంటంటే, అమ్మాయిని స్త్రీని దేవతగా చూడాలి. ఓహో. ఎందుకంటే మేము పూజించే కామాఖ్య, మేము పూజించే దశమహావిద్యలు అన్నీ కూడా యోని రూపంలో ఉంటాయి. అవును. సో అందుకని ఏమంటాడంటే, నువ్వు ఫస్ట్ యోనిని వేరే రకంగా చూడకు, నువ్వు నీ పుట్టుకకు కారణమైనటువంటి ఒక అమ్మని చూసుకో, ఒక అమ్మవారిని చూసుకో. అందుకని మేము జీవితంలో ఏ అమ్మాయిని వేరే దృష్టితో చూడము, ఓన్లీ అమ్మవారి దృష్టితోనే చూస్తాం. మ్మ్. మా దృష్టిలో ప్రతిదీ అమ్మవారే. సో ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉంటుంది. ఆ థింకింగ్ను, ఆ కనెక్షన్ని ఏర్పాటు చేయగలిగిన వాడు మా గురువు. ఓకే.